హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు డ్రై ఫిష్ కర్రీ ప్రిపరేషన్ చూసేద్దాం. మీరు ఈ వీడియోను ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డ్రై ఫిష్ కర్రీ ప్రిపేర్ చేయడానికి మనం తీసుకున్న డ్రై ఫిష్ని చక్కగా తల రెక్కలు లేకుండా క్లీన్ చేసుకొని శుభ్రంగా 4-5 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. తాలింపు గింజలు వేసి వేయించుకుందాం. అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసి నూనెలో వేయించుకోవాలి. ఇప్పుడు 4 ఆనియన్స్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఆయిల్లో వేయించుకుందాం. ఈ ఆనియన్స్ త్వరగా కలర్ మారేంత వరకు నూనెలో వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు రెమ్మలు యాడ్ చేసుకొని వేయించుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత 2 టమాటోస్ ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి మరొకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు 1 టీ స్పూన్ కారపొడిని యాడ్ చేసుకుందాం. అలాగే 1 టీ స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి మరొకసారి కలుపుకుందాం. ఇప్పుడు 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుందాం. అలాగే 1 కప్పు చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని 1 మినిట్ కుక్ అయిన తర్వాత మనం క్లీన్ చేసుకొని వాష్ చేసుకున్నటువంటి డ్రై ఫిష్ను యాడ్ చేసుకొని 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకుందాం. ఇప్పుడు మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చివరిగా కొత్తిమీరను యాడ్ చేసుకొని దించేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫిష్ కర్రీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.